పాత కట్టడాలు కూలగొట్టడం, కొత్తవి నిర్మించడం, అలాగే పూజా వైదిక కార్యక్రమాల్లోనూ మార్పులు చేర్పులు బెజవాడ దుర్గగుడిలో ఈవోలు మారినప్పుడల్లా తప్పకుండా జరిగే తంతిది. అందుకు భిన్నంగా కూల్చివేతలు లేకుండా ఉన్నవాటిని అలాగే ఉంచడం, అవసరమైన వాటిని మాత్రమే నిర్మించే సంస్కృతికి నాంది పలికారు నూతన ఈవో పద్మ. ఉద్యోగుల విషయంలో ఉదారంగా వ్యవహరించడం, పాలక మండలితో పేచీలకు దూరంగా ఉండటం, ఆగమ శాస్త్రానికి అనుగుణంగా లడ్డూ, అన్నప్రసాదాల తయారీని ఆలయ ప్రాంగణంలోకి తీసుకురావటం, అమ్మవారి నిధులను దుర్వినియోగం కాకుండా చూడటం వంటి విషయాలపై ఈటీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద దేవాలయమైనటువంటి విజయవాడ దుర్గగుడికి ఈవోగా బాధ్యతలు చేపట్టి పద్మ గారు దాదాపు 2 నెలలు కావస్తోంది. మరి ఈ 2 నెలల కాలంలో ఆలయంలో ఎలాంటి మార్పులు జరిగాయి, అభివృద్ధి కార్యక్రమాలలో పురోగతి ఏమిటి, కొత్తగా చేపట్టబోయేటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ మాటలను తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు వచ్చినాక ప్రధానంగా ఎలాంటి మార్పులు మనం ఆలయంలో తీసుకురావడం జరిగింది? ఫస్ట్ జాయిన్ అయిన వెంటనే అందరూ రిక్వెస్ట్ చేసింది ఏంటి అంటే పూజలన్నీ కూడా ఆవరణలోకి తెమ్మని చెప్పారు. సో ఆ విధంగా అన్ని రకాల పూజలు కూడాను, అంటే మంగళవారం పూట సాయంత్రం చేసే దీపారాధన కానీ ఏదైనా సరే అన్నీ కూడా ఆవరణలోకి తేగలిగామండి. అది పూర్తిగా మా సిబ్బంది ఏంటి, భక్తుల అనుగ్రహం కానీ వాళ్ళ సహకారం కానీ వాళ్ళ వల్లే మేము ఇవన్నీ చేయగలిగాం అతి తక్కువ సమయంలోనే. అది అయిపోయాక అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఉన్న వర్క్స్ కూడా ఒకసారి రివ్యూ చేసుకోవడం జరిగింది. వాటినన్నీ కూడా కంక్లూషన్ స్టేజ్కి తేవాలని అనుకున్నాం మేమందరము. సో ఆ సందర్భంలో కూడా ఏ వర్క్స్ ఉన్నాయో, ఇప్పుడు అర్జున వీధి ఏమిటి, మెయిన్గా అదే ఇప్పుడు మన అందరికీ భక్తులు కనపడుతున్న విషయం, అది కూడా కంక్లూషన్ తీసుకొచ్చేసి దానికి ఇంకా అందంగా తీర్చిదిద్దాం. ఇంకా ఫర్దర్ ఏమీ లేదు. శివాలయాన్ని మీరు వచ్చినాక భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చి దర్శనానికి మధ్యాహ్నం వరకు కూడా అనుమతించడం జరిగింది. ఇంకా చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇక మిగతా పనులు ఏమేమి చేపట్టాల్సి ఉంది, అక్కడ దాన్ని ఎలా అభివృద్ధి చేయబోతున్నారు, ఎప్పటి లోపల మిగతా పనులన్నీ పూర్తయ్యి ఆ శివాలయాన్ని పూర్తి స్థాయిలో భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? దానికి సంబంధించి ఏం ప్రణాళికలు ఉన్నాయి? ముందర ఎక్స్టెన్షన్ చేయాలి. ఎక్స్టెన్షన్ చేసేసాక ఆ తర్వాత పైన గోపురం గురించి ఆలోచించాలి. ఆ తర్వాత గోపురం రెడీ అయ్యే టైంకి కింద వాల్స్ కూడా రెడీ చేయాలి అని చెప్పి ఉన్నది. అప్పుడు దానికి నేనేం చెప్పానంటే అన్ని రోజులు మనం వెయిట్ చేయవలసిన అవసరం లేదు, సైమల్టేనియస్గా వర్క్స్ టేకప్ చేయొచ్చని చెప్పడం జరిగింది. సో అందుకని అది కూడా మనం చక్కగా రాళ్ళతోనే కట్టిస్తే బాగుంటుంది. పూర్వం అంతా కూడా గోపురాలు రాళ్ళతో ఉంటాయి. సో రాళ్ళతో కట్టిస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది. దాని కూడా దాతల వాళ్ళంతా రెడీగానే ఉన్నారు. సో అది మనం పూర్తి చేసే టైంకి 1 year పడుతుందట, అంటే కటింగ్ అన్నమాట, స్టోన్ కటింగ్. సో స్టోన్ కటింగ్ 1 year పట్టే టైంలో ఈ లోపలే ఒక 2-3 నెలల ముందు నుంచి కూడా కింద వాల్స్ అనేది మనం సరి చేసుకుంటాము, అంటే పటిష్టం చేసుకుంటాం. సో ఈ గోపురానికి చెక్కబడిన రాల్స్ వచ్చే టైంకి మనం వాల్స్ కూడా కరెక్ట్గా దానికి అనుగుణంగా చేసేసుకునేటప్పటికి అప్పుడు మనం గుడి మూస్తే, అంటే ఇప్పటి నుంచి మూయకుండా, అప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఒక 4-5 monthsలో మొత్తం కానిచ్చుకోగలుగుతాం. సో ఆ విధంగా ప్లాన్ చేస్తున్నామండి. ఇది కూడా ప్లానింగ్ అనేటప్పుడు ఏదో ఎస్టిమేట్ ఇచ్చేసి పనిచేయటం కాదు, ప్రాజెక్ట్ మోడ్లో వెళ్ళాల్సి వస్తుంది. ఎవ్రీ వీక్ మైల్ స్టోన్ సెట్ చేసి ఆ మైల్ స్టోన్ అయిందా లేదా చూసుకుంటామండి. ఆ విధంగా మేబీ 1.5 year లోపల భగవంతుడి దయ వల్ల మనం పూర్తి చేసుకోగలిగితే అందరికీ బాగుంటుంది అని అనుకుంటున్నాను. అమ్మవారి ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు 2 మార్గాల్లో అనుమతిస్తున్నాం. సో ఈ 2 మార్గాలకు సంబంధించి ఏమన్నా మార్పులు చేర్పులు చేయబోతున్నారా? అంటే ప్రధానంగా ఘాట్ రోడ్డుకు సంబంధించి ఎక్కువ మంది నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి, దాన్ని ఇంకా ఎట్లా అందంగా తీర్చిదిద్దబోతున్నారు, అక్కడ ఏమైనా మార్పులు చేయబోతున్నారు? ఆ ఘాట్ రోడ్ మొత్తం దాని యొక్క ఎందుకైతే ఘాట్ రోడ్ నిర్మించామో దాని యొక్క పర్పస్ కోరకు అనుకున్నట్టు అక్కడ మేము ఎక్కువ సౌకర్యం, అంటే వెహికల్స్ అవి పార్కింగ్కి ఎక్కువ సౌకర్యం, 2 wheelers ఏంటి 4 wheelers ఏంటి, ఆ సౌకర్యం క్రియేట్ చేస్తున్నాం ఘాట్ రోడ్లో. అట్లా అని పక్కనే గ్రీనరీ లేదు అనుకోకున్నాను, కొండవైపు ఏదైతే ఉందో ప్రదేశం ఆల్రెడీ గ్రీనరీతో కప్పబడింది కొంత, అది ఇంకా ఫుల్గా గ్రీనరీ చేయటం ఒకటి. ఘాట్ రోడ్ ఎక్కుతుంటే కూడా మీరు ఆల్రెడీ అబ్జర్వ్ చేశారు, ఒక పర్ణశాలలా ఉంటుంది, దాంట్లో మనం రాధాకృష్ణుని విగ్రహాలు పెట్టాము, దాని చుట్టూ కూడా ఇంకా చక్కగా గ్రీన్గా ఉంచటము, పూలు మొక్కలు పెంచటము, అది ఆలోచిస్తున్నామండి. అండ్ ఇక్కడ మనకి పర్గోలా అవి రెడీ అయ్యే టైంకి అక్కడ కూడా గ్రీనరీ వచ్చేసి చాలా అందంగా ఉంటుంది. మీరు ఇంకో ప్రశ్న ఇచ్చారు, 2 మార్గాలు ఉన్నాయి కదా, ఎట్లా మీరు దాన్ని డీల్ చేస్తారు అనేది. మేము కొంత ఆలోచించాము. ఈ మధ్య కూడా కొంతగా రాజగోపురం ద్వారా పంపించచ్చేమో కూడా కొన్ని క్యూ లైన్ పెట్టి చూసాము, అది అందంగా అనిపించలేదు. ఇంకా లోపలే భక్తులకి మెరుగైన సౌకర్యాలు, ఇంకా గ్రీనరీ డెవలప్ చేయటం ఏంటి, కూర్చునేందుకు వీలుగా ఉండటం ఏంటి, ఆ సౌకర్యాలు క్రియేట్ చేసే ప్రయత్నం చేసుకుందామని అనుకున్నామండి. మామూలుగా ప్రాంగణం పరిధిలోనే ఉంటే అన్నదానం కానీ లడ్డు ప్రసాదం కానీ అది సంప్రదాయం మామూలుగా. సో మన దగ్గర ఎప్పటి లోపల అవన్నీ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది, అన్నదానం కానీ లడ్డు ప్రసాదం కానీ ఆలయ
ప్రాకారం పరిధిలోకి. ఆ విషయంలో కూడా మన ఫైర్ డిపార్ట్మెంట్లో ఇమీడియట్గా మేము మాట్లాడటం జరిగింది. వారు కూడా వచ్చారు, రిపోర్ట్ కూడా ఈరోజు రేపు కూడా ఇస్తామని చెప్పారు. వారికి ఒకటే చెప్పాము, మనం అన్నదానం అనేటప్పుడు కిచెన్ అనేవి భయపడక్కలేదు, మనం అంతా కూడా మోడర్న్ కిచెన్తో వెళ్తున్నాము. సో ఆ విధంగా పైప్ ద్వారానే అవన్నీ గ్యాసు పైపు ఆ ద్వారానే వస్తుంది. అండ్ వాళ్ళు ఇచ్చే ప్రికాషన్స్ కూడా మనం ఖచ్చితంగా టేకప్ చేస్తాం. సో ఆ విధంగా కంప్లీట్గా వాళ్ళు ఇచ్చే సూచనల మేరకు మేము అన్నదానం షిఫ్ట్ చేయొచ్చు అని అడిగాం. అంటే హైజీనిక్ కండిషన్స్లోనూ బాగా మంచి ఫుడ్ ఇవ్వటం అనేది. ఓన్లీ మన వాళ్ళు ఎవరెవరు సిబ్బంది ఉన్నారో వాళ్ళకనే ట్రైనింగ్ ఇప్పిస్తాము. ఎక్విప్మెంట్ వచ్చి మోడర్నైజ్డ్ ఎక్విప్మెంట్ పెడతాం అంతేను. ఆ విధంగా ఇంకా భక్తులకు మేరకు మంచి సేవలు చేయాలనేది కదా ఉద్దేశం. సో అది ఇక్కడికి వచ్చేసేస్తుంది. ఆ తర్వాత వచ్చేటప్పుడు ప్రసాదం ఒకటే మిగులుతుందండి. ఆ ప్రసాదం కూడా మేము ఆలోచిస్తున్నాం ఎలా చేయొచ్చు, అది కూడా మన ఆవరణలో ఏ విధంగా తేవచ్చని కూడా ఆలోచిస్తున్నాం. ఈ విధంగా కూడా భక్తులు ఏమన్నా మనకి సూచనలు ఇస్తే కూడా మేము స్వీకరిస్తాం వెంటనే. మొన్న పాలక మండలిలో కూడా సారే ఒకటి తక్కువ ధరలో భక్తులకు తీసుకురావాలని ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. సో ఎప్పటి నుంచి మనం వాటిని అమలు చేయబోతున్నాము? మార్చ్ ఎండ్ లోపల అది పవిత్ర సార్ పెడతాం జరుగుతుంది. నేను కూడా మేము బోర్డు మెంబర్లు ఏంటి అందరం కూడా ఆల్మోస్ట్ అన్ని షాపులు తిరిగామండి. పర్సనల్గా మా కోసం కొనుక్కుంటున్నాం అనుకున్నట్టు అన్ని షాపులు తిరిగి మంచి అందమైన చీరలు ఎక్కడ దొరుకుతాయి చూసి అవి మేము కొనటం జరిగింది. అవి వచ్చి 250 రూపాయలండి. మంచి బాగున్నాయి కూడాను. సో అవి భక్తులకు అందుబాటులో ఉంచుతున్నాం పవిత్ర సార. గతంలో జరిగిన పొరపాట్లన్నీ కూడా ఆలయ ఉద్యోగుల తప్పిదాల వల్ల జరిగినటువంటిది ప్రధానంగా కనిపిస్తున్నటువంటిది. అలాగే ఇటీవల కాలంలో కొన్ని టికెట్లు కూడా రీసైక్లింగ్ చేయడం ఇవి కూడా ఆరోపణలు వచ్చినాయి. సో వీటి కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అంటే మెయిన్గా ఎట్లా ఉంటుందంటే ఒకరి మీద ఒకళ్ళు అన్నట్టు అపోహలతోనే మెయిన్గా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అవి క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. నేను కూడా నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఎలా అంటే 1 to 1 మాట్లాడను, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడుతున్నాను. ఏం పని చేయాలని అనుకున్నా కూడా అందరినీ సంప్రదించి ఇట్లా ఉంటుంది. ట్రాన్స్ఫర్స్ కూడా వాళ్ళ ద్వారానే కౌన్సిలింగ్లో వాళ్ళ ద్వారా ఆలోచించుకుని చేయటమే జరుగుతుంది. నేను ఈ ఆర్డర్ ఇచ్చి చేయండి నేను చెప్తలేదు, ఎందుకంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. మెయిన్గా మనం ఇక్కడ పని చేస్తున్నామంటే మన జీతం వస్తుందంటే దానికి మన డ్యూటీ ఉంది. ఆ డ్యూటీ మన విధంగా మనం చేయాలని కూడా ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఆ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యనే ఒక పెద్ద ఆవిడ వచ్చి కూడా బాగా మాట్లాడింది, అందరికి కూడా విషయాలు చెప్పింది. సో అదే కాకుండా ఇప్పుడు రిలీజియస్ సైడ్ కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ అది చేయమని చెప్తాం జరుగుతూ వచ్చింది. ఏఈఓలకు మొత్తం టెంపుల్ బాధ్యతలు అప్పచెప్పేశారు మేడం గారు. మొత్తం వాళ్ళు అవగాహన లేకుండా పనిచేస్తున్నారు. దాంట్లో కొంత అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది వస్తున్నది, ప్రధానంగా మీ మీద వస్తున్న ఆరోపణ. సో వాళ్ళని ఎందుకు మీరు కట్టడి ఎందుకు చేయట్లేదు, వాళ్ళని ఇంప్రూవైజ్ ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు కూడానండి మన పని మనం చేసుకోవడం చాలా సులువు. ఇంకోళ్ళ నుంచి చేయిస్తాం చాలా కష్టం. ఇంకోళ్ళ నుంచి చేయిస్తేనే అది కంటిన్యూస్గా సస్టైనబుల్ ఎఫెక్ట్ అండి. ఆ కష్టాన్ని కొన్ని భరించాల్సి వస్తుంది. ఇంతకుముందు ఈ వాళ్ళందరూ వాళ్ళు చేసి ప్రయత్నాలు చేశారు కదా, ఇప్పుడు ఇది ఇంకొక ప్రయత్నం అనుకోవచ్చుగా, తప్పే ఉంది. వాళ్ళెందుకు అవగాహన లేదు, బాగానే అవగాహన ఉంది. చేసేలో కొంత ఆ లెక్కనైతే ఎక్కడా ప్రొసీజర్ అనేది లేదు. మీరు వచ్చిన తర్వాత పాలక మండలితో బాగా కలుపుకొని పోతున్నారు అనేది బాగా మీకు వచ్చినటువంటి ఒక మంచి కాంప్లిమెంట్. సో ఇది ఆలయ అభివృద్ధికి ఎలా ఉపయోగపడుతుంది, లేకపోతే మొత్తం పాలక మండలి మొత్తం పెత్తనం చేస్తున్నారని ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. సో ఎట్లా దీని గురించి ఏమంటారు మీరు? నేను ఎప్పుడు ఈగో అనేది లేదు, నేను అని ఎప్పుడు అనుకోను. అందరితో పాటే వెళ్తూ ఉంటానన్నమాట. సో పెత్తనం అనే ప్రసక్తే లేదు. పెత్తనం చేస్తే మరీ మంచిది చేయని, నాకేం పట్టింది, నేను ఫీల్ అయితేనే కదా అది. నేను ఎప్పుడు ఫీల్ అవ్వను. అందరితో పాటు కలిసి వెళ్తున్నాం. అందరితో పాటు వాళ్ళే ఎందుకండి, మీతో కూడా కలిసే వెళ్తున్నా కదా నేను, మీరు చూస్తున్నారు కదా. సో ఆ ప్రాబ్లమ్స్ ఐ నెవర్ ఫీల్ అండి. ఆలయానికి అవసరమైనటువంటి సరుకుల కొనుగోలుకు సంబంధించి ఆయిల్ ఫెడ్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వీటి ద్వారా కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక గత పాలక మండలిలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది? అంటే లెటర్స్ రాసామండి, ఆల్రెడీ ఆయిల్ ఫెడ్ కూడా రాసాము. మిల్క్ మనకి సంఘం వాళ్ళు ఇస్తామన్నారు. ఘీ వచ్చి విజయవాడ ఇంకా రెడీగా, మన ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇంకా 3 నెలలు పడుతుందన్నారు, కనుక్కున్నా నేను. అందుకని మీనివేళ తెలంగాణ విజయవాడ ఇస్తామన్నారు. సో వాళ్ళ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రైస్ వచ్చేటప్పటికి మేము ఇంకా డిసైడ్ అవ్వాలండి, ఎందుకంటే అది టెండర్ ద్వారా వెళ్ళాలా, ఒక కోర్టు కేసులు ఏవో అన్నారు, రకరకాలు ఉన్నారు. వీల్ డిసైడ్ అపాన్ ద రైస్. మిగతావన్నీ కూడా జీసీసీ ఏంటి వాళ్ళందరూ కూడా రాసేయటం జరిగిందండి. యాప్కో అవన్నీ గవర్నమెంట్ పరంగానే వెళ్తున్నామండి, ఏం ప్రాబ్లం. సివిల్ సప్లైస్ వాళ్ళు కూడా టెండరింగ్కే వెళ్ళాలట చెప్పారు వాళ్ళు. పరిపాలనాపరమైనటువంటి మార్పులతో పాటు భక్తులకు సౌకర్యాలు కల్పించే విషయంలోనూ, అలాగే ఆగమ పరంగానూ ఆలయ సంప్రదాయాల పరంగానూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పురోభివృద్ధికి చర్యలు చేపడుతున్నట్టుగా ఈవో పద్మ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నరేష్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.